హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే చాలా ఈజీ పద్ధతిలో మీకు 2 రకాల రెసిపీస్ అయితే నేర్పిస్తాను. మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్స్ కూడా లేకుండా మనం ఈ రెసిపీస్ అయితే తయారు చేయొచ్చు. బీటర్ కూడా అవసరం లేదండి. ఏంటి ఇన్ని లేకుండా మనం ఎంత పర్ఫెక్ట్గా చేయొచ్చా అని అనుకుంటున్నారా? కరెక్ట్గా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. మీరు కుక్కర్లో అయినా సరే ఈ రెసిపీస్ 2 కూడా చేయొచ్చు. ఇప్పుడు కుక్కీస్ విషయంలోకి వచ్చేద్దాం. ఇవి ఎంత బాగుంటాయంటే తిన్న కొద్దీ తినాలనిపించేటట్టే ఉంటాయి. అది కూడా చక్కగా మనం వాము కానీ జీలకర్ర కానీ పైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చగా ఉండే పాలుని యాడ్ చేసుకోండి. తర్వాత వెనిగర్ అని చెప్పి దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని పిక్కలు లేకుండా దానిని యాడ్ చేసుకోండి. ఇలా స్పూన్ సహాయంతో బాగా కలిపి దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే పాల్లో వెనిగర్ వేసి పక్కన పెట్టాం కదా, అది ఇప్పుడు మీరు దగ్గరగా చూస్తే విరిగినట్టుగా ఉంది. అంటే పాలు విరగడం కోసమే మనం ఆ ప్రాసెస్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు దానిని ఈ మిశ్రమంలో వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక జల్లెడ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసేసుకోండి. నేను కొలతలన్నీ స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా జల్లించేసుకోండి. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. అదే కుక్కర్ అయితే సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇలా పర్ఫెక్ట్గా బ్యాటర్ అంతా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, బ్యాటర్ కొద్దిగా తిక్కగా ఉంది. ఇలా ఉంది కదా అని చెప్పి పాలునవి యాడ్ చేయాలనుకుంటారేమో, అస్సలు చేయొద్దు. నేను ఎగ్జాక్ట్గా ఎలాగైతే మీకు మెజర్మెంట్స్ ఇచ్చానో అవే తీసుకోండి. ఎక్స్ట్రాగా ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం లేదనమాట. ఆటా కేక్ బ్యాటర్ అయితే ఇలాగే తిక్కగానే ఉంటుంది, అది మటుకు మీరు గమనించుకోండి. 6 ఇంచ్ ఉన్న బేకింగ్ టిన్ తీసుకోండి. దానికి బటర్ పేపర్ అది అప్లై చేసుకొని ఇలా ఈ బ్యాటర్ అంతా మీరు టిన్లో వేసేయండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ టిన్ తీసుకున్నాను, మీరు రౌండ్ టిన్ అయినా సరే తీసుకోవచ్చు. దానిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నవి మీరు యాడ్ చేసుకోవచ్చు. కేక్ లోపల కావాలంటే అక్కడైనా మీరు ఈ బ్యాటర్లోనే కలిపేసుకోవచ్చు. లేదు అంటే పైన డెకరేషన్ లాగా ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓటీజీలో నేనైతే 25 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసేసుకుంటాను. బేక్ చేసుకున్నప్పుడు మీరు 2 రాడ్స్ ఆన్ చేయాలి. ఫ్యాన్ మోడ్ ఉంటే అది కూడా ఆన్ చేయాలి. అప్పుడే మీకు బేకింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అవుతాయి. కేక్స్ అయినా కుక్కీస్ అయినా ఏదైనా సరే. 30 నిమిషాల తర్వాత కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో చూడండి. ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే మీకు ఎక్కడ అంటుకోకుండా వచ్చేసిందంటే మీ కేక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. కేక్ బాగా కూల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా డిమోల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా కేక్ని బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు కట్ చేసుకోండి. అప్పుడే మీకు పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా, చాలా అంటే చాలా సాఫ్ట్గా మనకి గోధుమ పిండితో తయారు చేసిన ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీలో చాలామందికి ఈ బెల్లంతో తయారు చేసే కేక్ అంటే బాగా ఇష్టమని నాకు తెలుసు. అందుకే మీ అందరి కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు నా వంతు అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి, ఈ ఈజీ రెసిపీని మీ అందరూ ఇంట్లో ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి. వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఇదే కదా మన వీడియో లాస్ట్లో నేను చెప్పే ప్రతిసారి ఇదే మాటలన్నవి నేను చెబుతూ ఉంటాను. మీరందరూ కూడా ట్రై చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అయిపోలేదు, ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి.
నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది ఈ కుక్కీస్ టేస్ట్ అయితే. ఈ బటర్ని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే కొద్దిగా సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెండు బాగా కలిసిపోవాలి. ఎంత చక్కగా మీరు మిక్స్ చేస్తే అంత బాగుంటాయి మన కుక్కీస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. బీటర్తో యూస్ చేస్తామంటే అది కూడా చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత ఒక జల్లెడ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని, బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా టేస్ట్ కోసం అని చెప్పి నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అదే యాలకుల పొడి. ఆ పైన నల్లగా వచ్చింది కదా, అది ఏమిటో అనుకొని కంగారు పడకండి. అది యాలకుల పొడి యొక్క తొక్కు ఉంటుంది కదా, అది. ఆ తర్వాత అందులోనే నేను కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వేసుకుంటే ఆ కుకీస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా కలిపినప్పుడు మీరు చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా మీ చేతికి మీకు ముద్దలాగా అయింది అంటే మీ కుక్కీ డౌ అన్నది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. ఈలోపు మీకు కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. అదే ఓటీసీ కానీ అవన్ అయితే 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని కుక్కీస్ లాగా మీరు బేక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి నాజిల్ అన్నది పెట్టుకొని కూడా మీరు షేప్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది మీ ఇష్టం. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేయండి. ఎప్పుడూ రౌండ్గానే చేస్తాను కదా, అందుకే ఇలా నాజిల్ సహాయంతో నేను చేస్తున్నాను ఈరోజు కుక్కీస్ అయితే. కుక్కీ ట్రేని తీసుకొని దాని మీద బటర్ పేపర్ని ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కీస్ని ఇలా షేప్స్ లాగా చేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన షేప్స్ అన్నవి మీరు చేసుకోవచ్చు. నేనేంటంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ఇలా చేస్తున్నాను. మీకు ఈ నాజిల్ దొరకట్లేదు అనుకుంటే మటుకు మీరు ఏం చేయాలంటే, మీలో చాలామందికి జంతికలు చేయడం వస్తుంది. వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఒక మిషన్ యూజ్ చేస్తారు కదా, దా మిషన్లో కూడా మీరు ఈ కుక్కీ డౌన్ వేసుకొని ఇలా షేప్స్ లాగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. దీనిపైన వేస్తున్నవి అయితే నేను జీలకర్రని కొద్దిగా ఇలా డెకరేషన్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు దీనిని 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసేసుకుంటున్నాను. ముందే నేను ప్రీహీట్ పెట్టుకోవడం జరిగింది. 25 నిమిషాల తర్వాత కుక్కీస్ అనేవి ఇంత మంచి కలర్ అన్నది వచ్చేసింది చూడండి. ఇప్పుడు మీరు నెమ్మదిగా బ్యాక్ సైడ్కి తిప్పి చూస్తే మీకు మంచిగా కలర్ వస్తుంది బ్యాక్ సైడ్లో. సో అలా చూస్తే మీ కుక్కీస్ అయిపోయాయని అర్థం. అంతేనండి. బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇలా కుక్కీస్ని తీసుకొని అలా 2 ముక్కలు చేసుకొని నోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. 2 రెసిపీలు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీలైతే అక్కడ హైప్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది, దాని మీద నొక్కి మీరు ఎంతవరకు హైప్ ఇవ్వగలరు ఈ వీడియోకి అన్నది కూడా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. రాబోయే రాఖీ పండగకి మన ఛానల్లో ఉన్న రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీస్ అన్నవి చూసుకొని పర్ఫెక్ట్గా మీరు తయారు చేయండి. అవి చేయలేకపోతే ఈ రెసిపీస్ అయినా ట్రై చేయండి. బయటను కొని పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీ పద్ధతిలో ఈ బేకింగ్ ఐటమ్స్ అనేవి తయారు చేసి మీ అన్నదమ్ములకి నోరు తీపి చేయండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.